అచ్చం బంగారు బొమ్మలాగానే ఉన్నవే. నీకి నాటిస్తే తగిలితట్టుంది. అవును పల్లవి, నిజంగంటే నువ్వు ఈ పింక్ శారీలో చాలా అందంగా ఉన్నావు. నీ వల్ల ఈ చీరకి అందం వచ్చింది. ఇంతసేపు అభి చెప్తుంటే ఏమనుకున్నా గాని నువ్వు నిజంగంటే చీర అందంగా కట్టుకున్నావు. నిన్ను చూస్తుంటే ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నా. ఏదైతే ఏముందిలే, మొత్తానికి నువ్వు చీర కట్టుకునిక నేర్చుకున్నావు. నేను హ్యాపీ. పల్లవి రోజు ఇట్లని చీర కట్టుకుంటే ఎంత బాగుంటుందో. చూడడానికి నా 2 కళ్ళు సరిపోవు. అంతా ఓకే గాని కొంచెం బొట్టు పెట్టుకో పల్లవి. నువ్వు బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. అవునే, నేనిప్పుడే తెస్తాగు. ఏం అవసరం లేదు. నువ్వు గుడికి రమ్మన్నావు, వస్తున్నా. చీర కట్టుకోమని చెప్పినావు, కట్టుకున్నా. మళ్ళీ పున్నాని బొట్టు పెట్టుకో, గాజులేసుకో, పూలు పెట్టుకో అని ఇబ్బంది పెట్టినారనుకో, నేను ఇంకా గుడికి రాని ఏం రాను. మీరే పోండి. మీరు చెప్పినట్టు వింటున్నా కదా అని మరీ ఓవర్ చేస్తే భరించడం నా వల్ల కాదు. నీకు బొట్టు పెట్టుకునికే ఏంది బాధ? మనం పోతుంది గుడికి. సాంప్రదాయంగా కొంచెం బొట్టు పెట్టుకుంటే నీ గంటేమన్నా పోతుందా? అవును, పోతది. తన ఇష్టం లేత్తయ్యా. ఇప్పటి వరకు మనం చెప్పినట్టే వినింది కదా. ఇంకా ఇదొక్కసారికి పల్లవిని వదిలేయి. వినే వాళ్ళకైతే ఎంతైనా చెప్పొచ్చు. ఇంకా ఇలాంటి మొండి వాళ్ళకి ఏం చెప్తాం? నీకు ఇష్టం వచ్చినట్టు తగలడు. అత్తయ్య, ఇంకా రండి పోదాం. ఏరా పోదాం. మా వదిన వాణి, ఈ స్వప్న ఇద్దరు ఫోన్ మాట్లాడుకున్నారు అని అమ్మ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. కానీ ఈడ ఈ స్వప్న ప్రవర్తన చూస్తుంటే నాకు వచ్చిన డౌట్ నిజమేనేమో అనిపిస్తుంది. అదీగాక ఆ రోజు డాక్టర్ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. మేమందరం రూమ్ లో ఉంటే డాక్టర్ వచ్చి రాగానే మమ్మల్ని బయటికి కొమ్మని చెప్పింది. ఎందుకని అడిగితే నా ప్రాబ్లం ని అందరి ముందర షేర్ చేసుకోలేను అని చెప్పింది. ఆ డాక్టర్ తో ఛాన్స్ సేపు మాట్లాడింది. ఒకవేళ డాక్టర్ కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిందేమో. లాభం లేదు. ఈ స్వప్న గురించి నిజం తెలుసుకోవాలంటే ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ చూడాలి. ఎలాగో స్వప్న మేడపైకి పోయి ఫోన్ మాట్లాడుతుంది. నాకు ఇదే కరెక్ట్ టైము. ఒకసారి స్వప్న రూమ్ లోకి పోయి ఆ రిపోర్ట్ ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. ఆ స్వప్న మేడపై నుంచి కిందకొచ్చేలోపు ఆ రిపోర్ట్ వెతకాలి. నిన్ని ఎవరో కొట్టినట్టు ఆ ముఖం అట్లా పెట్టుకోకపోతే ఏమి? గుడికి పోయేటప్పుడు కొంచెం నవ్వుతూ పోవచ్చు కదా. అయితే నువ్వు రేలంగి మామయ్య లాగా నవ్వుకుంటూరా. ఆయన నువ్వు నాకు నీతులు చెప్పే బదులు, ఎప్పుడు నన్ను తిట్టుకుంటూ ఉండే బదులు కనీసం గుడికి పోయేటప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. నీ నోట్లో నోరు పెట్టినా చూడు. ఫస్ట్ నాకు బుద్ధి లేదు. పల్లవిని ఇష్టం లేకుండా గుడికి తోలుకొని పోతున్నందుకు పల్లవి ముందరనే మస్తు కోపంగా ఉంది. అందుకు కొద్దిసేపు పల్లవిని వదిలేయండి. గుడికి పోయిన తర్వాత పల్లవి సెట్ అవుతుంది. సరే అభి. ఏంది సెట్ అయ్యేది? నా తలకాయ నొప్పులే నాకు మస్తున్నాయి. దానికి తోడు వీళ్ళొకరు. కనీసం నేను నా పుట్టింటికి వచ్చినాకనైనా ప్రశాంతంగా ఉంటా అనుకున్నాను. కానీ ఈడ చూస్తే కథ మొత్తం రివర్స్ లో ఉంది. అమ్మ ప్రతిసారి అభి వైపే మాట్లాడుతుంది. అభికి బాగా సపోర్ట్ చేస్తుంది. చివరికి నన్ను గుడికి తోలుకొని పోనీక బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంది. నా ముఖం మీదనే మీ అత్తారింటికి పో అంటుంది. రాను రాను నాకు అమ్మని మేనేజ్ చేయడం కూడా కష్టమైతుంది. ఇంతమందిని ఎదుర్కొని నేను కిరణ్ని పెళ్లి చేసుకోవాలంటే నన్నైతే ఆ దేవుడే కాపాడాలి. ఆ రిపోర్టు ఈ బీరువాలో లేదు. పోనీ ఆ బీరువాలో ఏమన్నా ఉందేమో. ఈ బీరువాకి లాక్ వేసుకున్నట్టుంది. అయితే ఆ రిపోర్ట్ దీనిలోనే ఉంటది. కానీ ఇప్పుడు దీనికి లాక్ చేయడం ఎట్లా? దీనికి రూముల్ని ఏమన్నా పెట్టిందేమో. ఒకసారి చూస్తా. ఆ కీని ఎడబెట్టిందో ఏమో. ఎంత వెతికినా నాకు దొరుకుతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ స్వప్నకి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు. ఇచ్చిన టాబ్లెట్లు ఇచ్చినట్టే ఉన్నాయి. దీంట్లో ఒక్క టాబ్లెట్ కూడా యూజ్ చేసలేదు. తను నిజంగా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ టాబ్లెట్లన్నీ రెగ్యులర్ గా వేసుకోవాలి కదా. అత్తయ్య అడిగిన ప్రతిసారి నేను టాబ్లెట్ వేసుకున్నా అని చెప్తుంది. ఈడ చూస్తే కనీసం దీనిని ఓపెన్ కూడా చేసలేదు. అంటే నా డౌట్ నిజమేనేమో. ఆ స్వప్న నిజంగా ప్రెగ్నెంట్ కాదు, నాటకం ఆడుతుందేమో. ఈ అవని నా రూమ్ లో ఏం చేస్తుంది? అది కూడా నేను రూమ్ లో లేని టైంలో. ఇందాక నేను పపాయ తిన్నప్పుడు దీనికి బాగా డౌట్ వచ్చింది. నేను నిజంగా ప్రెగ్నెంటో కాదో తెలుసుకుందామని నా రూమ్ లో ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమని వచ్చింటది. అయినా దీనికి ఏం దొరకవులే. ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్టు నేను భద్రంగా బీరువాలో పెట్టి లాక్ వేసిన. ఇది ఎంత వెతికినా వేస్టే. అవని, వామ్మో, ఈ స్వప్న అప్పుడే ఫోన్ మాట్లాడొచ్చినట్టుంది. అయినా నేను దీనికెందుకు భయపడాలి? చెప్తా ఈ స్వప్న సంగతి.
ఇంతకి నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? నేను వచ్చింది నీకోసమే. అబ్బచ్చా, ఏం కవర్ చేస్తున్నావే? నా కోసమా? ఎందుకు? అదే ఇందాక పపాయ తిన్నావు కదా, నీ ఆరోగ్యం బాగుందో లేదో ఒకసారి చెక్ చేద్దామని వచ్చిన. అదేంది, తిన్న పపాయ మొత్తం అప్పుడే కక్కేసినా కదా, ఇంకా నాకేమైతది? నేను చెప్తానే ఉన్నా, నాకు నా బిడ్డకి ఏం కాదు, నువ్వు కంగారు పడొద్దు అని. నువ్వు వింటే కదా. నా కేరింగ్ నాది, ఏ నీ రూమ్ లోకి రావద్దా? అదేం లేదు, రావచ్చు. ఇదిగో నన్ను బాగా చూడు, నాకి ఏమైలేదు. ఇప్పుడు ఓకే కదా, ఇంకా నువ్వు నా రూమ్ లో నుంచి బయటికోవచ్చు. డోంట్ వరీ స్వప్న, నీ రూమ్ లో నుంచి నేను బయటకు పోతా గాని నాకు ఒక విషయం చెప్పు. ఏంది? ఈ టాబ్లెట్లన్నీ నీవే కదా? అవును, నావే. డాక్టర్ వీటిని ఇచ్చింది వేసుకోమని, మరి నువ్వెందుకు కనీసం వీటిని ఓపెన్ కూడా చేసలేవు? చా, మళ్ళీ బుక్ అయినా. ఆ రిపోర్ట్ అయితే బీరువాలో పెట్టి లాక్ వేసినా గాని ఈ టాబ్లెట్ల సంగతే మర్చిపోయినా. కనీసం వీటిని కొన్ని ఓపెన్ చేసి పాడేయాల్సిన మాట. ఇప్పుడు ఎవరికంటే అయితే పడకూడదో వాళ్ళ కంట్లోనే పడినాయి. ఇప్పుడు దీంతో ఈ అవనికి నా మీద ఉన్న అనుమానం డబల్ అవుతుంది. ఇప్పుడు చెప్పు నీ సమాధానం. ఆ టానిక్ ఆ టాబ్లెట్లు ఒక్కటి కూడా సీల్ తీసలేవు. అత్తయ్య అడిగితే మాత్రం రోజు టాబ్లెట్ వేసుకున్నా అని చెప్తావు. నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయినప్పుడు, నీకు నీ బిడ్డ పైన అంత కేరింగ్ ఉన్నప్పుడు రోజు టాబ్లెట్లు మిస్ కాకుండా వేసుకోవాలి కదా. రోజు అత్తయ్యకి అబద్ధం చెప్పడం ఎందుకు? దీన్ని బట్టి చూస్తుంటే ఇంతవరకు నువ్వు చెప్పినట్టు వల్ల అబద్ధాలే అన్నమాట. అయ్యయ్యో లేదవని, నేను ఎవరికి ఏం అబద్ధాలు చెప్పలేను. నేను నిజంగంటే రోజు టాబ్లెట్లు వేసుకుంటున్నా. నువ్వు నిజంగా టాబ్లెట్లు వేసుకుంటే మరి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు ఇచ్చినట్టే ఉన్నాయే. అంటే నేను ఒకేసారి 2 నెలలకి సరిపడే టాబ్లెట్లు తెచ్చుకున్నా. నిన్నటితో నెల కంప్లీట్ అయింది. అయిపోయిన టాబ్లెట్లన్నీ బయట పాడేసి ఈ రోజే కొత్త టాబ్లెట్లు బయట పెట్టినా. నువ్వు చెప్పేది నమ్మొచ్చా? మరి నా మీద ఇంత అనుమానమా? నేను చెప్పేది నిజమవని. కావాలంటే ఒకసారి డాక్టర్తో మాట్లాడతావా? 2 నెలలకి తగినన్ని టాబ్లెట్లు రాసింది డాక్టరే. అవునా, సరే అయితే ఒకసారి డాక్టర్ కి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతా. నేనేదో మాట వరుసకి డాక్టర్తో మాట్లాడతావా అంటే ఈ అవని నిజంగంటే డాక్టర్ కి ఫోన్ చెయ్యి అంటుంది. ఇప్పుడు గాని నేను నిజంగంటే ఫోన్ చేస్తే ఆ డాక్టర్ ఏం వాగేద్దలదు. ఫోన్ చెయ్యి అంటే ఇప్పుడు డాక్టర్ బిజీగా ఉంటాడేమో, కొద్దిసేపు ఆగి ఫోన్ చేస్తలే. లేదు, ఇప్పుడే ఫోన్ చెయ్యి. ఒకవేళ డాక్టర్ ఫ్రీగా ఉన్నాడేమో. లేదు, ఆ డాక్టర్ ఎప్పుడు బిజీగానే ఉంటాడు. నువ్వైతే ఫోన్ చెయ్యి, ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడతా, లేకపోతే లేదు. అనవసరంగా నోట్ జారిన. ఇప్పుడు అవని డాక్టర్తో ఫోన్ మాట్లాడే వరకు నన్ను వదిలేస్తట్టు లేదు. ఫోన్ చెయ్యి స్వప్న. చేస్తాగు, ఊరికి నష్టపెడుతున్నావు. దేవుడా దేవుడా ప్లీజ్, ఆ డాక్టర్ ఫోన్ ఆన్సర్ చేయకూడదు. ఫోన్ స్పీకర్ లో పెట్టు. ఛీ, దీనమ్మ జీవితం. ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. హలో స్వప్న గారు, చెప్పండి. ఇప్పుడు ఎట్లా మాట్లాడి మేనేజ్ చేయాలో ఏమో. ఫోన్ ఆన్సర్ చేసినాడు కదా, మాట్లాడు. హలో, ఇంతకి లైన్లో ఉన్నారా? ఆ లైన్లోనే ఉన్నా. మాట్లాడు స్వప్న. కొంపదీసి స్వప్న దొరికిపోయిందే ఏంది? ఫోన్ చేసి మాట్లాడతలేదు, పక్క నుంచి ఎవరో మాట్లాడు అంటున్నారు. హలో డాక్టర్ గారు. చెప్పండి. మా ఇంట్లో వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ కావాలి. ఏంటది? మరేంటంటే లాస్ట్ టైం నేను మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు నాకు 2 నెలలకి తగినన్ని టాబ్లెట్లు రాసినారు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది నిజమే కదా? నాకు అర్థమైంది. ఈ స్వప్న ఎవరికో దొరికిపోయినట్టుంది. వాళ్ళని నమ్మేయడానికి నాకే ఫోన్ చేసింది. ఇప్పుడు నేను స్వప్న అడిగిన దానికి అవును అని జవాబు చెప్పాలి. హలో సార్, మా స్వప్న చెప్పేది నిజమేనా? మీరు టాబ్లెట్లు 2 నెలలకి సరిపడా రాసినారా? అవునమ్మా, స్వప్న గారు చెప్పేది నిజమే. నేను టాబ్లెట్లని 2 నెలలకి సరిపడా రాసినాను. అమ్మయ్యా, ఆ డాక్టర్కి అర్థమైంది. నేను చెప్పిన దానికి వత్తాసు పలుకుతున్నాడు. ఇంతకేమైంది? దీని గురించి నాకు ఫోన్ చేసి ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు సార్, ఒక చిన్న క్లారిటీ అంతే. నేనుంటా. ఇప్పుడేమంటావు? నేను చెప్పింది ఇప్పటికైనా నమ్ముతావా? నాకైతే ఇప్పటికి కూడా అస్సలు నమ్మకం వస్తలేదు. కానీ ఆ డాక్టర్ అయితే స్వప్న చెప్పింది నిజమే అంటున్నాడు. ఇదేదో కొంచెం తేడాగానే ఉన్నట్టుంది. ఆ డాక్టర్ కి కూడా డబ్బులిచ్చి మేనేజ్ చేస్తుందేమో. ఇప్పటికైనా నా మీద చీటికి మాటికి అనుమానం పడడం మానేసి నువ్వు నీ పని చూసుకుంటే మంచిది. అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇంకా ముందరుంది ముసళ్ళ పండగ. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా, ఇంకా నువ్వు నా రూమ్ లో నుంచి బయటకోవచ్చు. నాకేమి సరదా కాదు నీ రూమ్ లో ఉండాలని. అమ్మయ్యా, ఆ డాక్టరు నన్ను ఎట్లో గట్లా బతికించినాళ్లే. లేకపోతే ఈ అవనికి అడ్డంగా దొరికిపోయేదాన్ని.
హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫ్రెండ్స్. ఐ నో మీరు వీడియోలు ఎంత తక్కువైతే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఈ మధ్య నేను కొంచెం బిజీ, నాకు అస్సలు వీడియో షూట్ చేయడానికి టైం లేదు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్న ఒక్క రీజన్ తోనే నేను ఫ్రీ టైంలో ఎంత వీలైతే అంత వీడియో షూట్ చేసిన. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.